అయితే ఆహ్, మన టాలెంట్ మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళకి తెలుస్తది అంటారు కదా! ఆ కాన్సెప్ట్‌లో మీరు చాలా అచీవ్ చేశారు. తెలంగాణకి ఆడి, ఫ్రమ్ తెలంగాణ మీరు ఫస్ట్ వుమెన్ ఇన్‌కమ్ టాక్స్‌లో ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఐ థింక్ సో. స్పోర్ట్స్ కోటా నుంచి. యాహ్! అండ్ మీరు కపుల్ ఆఫ్ నాకు తెలిసి 2, 3 వరకు కూడా అక్కడ ఇనాగ్రేట్ చీఫ్ గెస్ట్ కింద కొన్ని టోర్నీస్ కూడా వెళ్లారు. ట్రూ. లైక్ తెలంగాణలో మీరెళ్ళలేదు అదెప్పుడు. యాహ్! ఓన్లీ మీరెక్కడైతే జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే పోస్టింగ్ జరిగిందో అక్కడ మాత్రమే మీరు ఇనాగ్రేట్ చేశారు. సీ ఇక్కడ టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక్కడ ఎందుకు పిలవడం లేదు మిమ్మల్ని? అక్కడ పిలిచి అక్కడ కూడా చాలా హైప్ చేశారు మిమ్మల్ని. అంటే ఒక చీఫ్ గెస్ట్‌ని పిలిస్తే ఎంత హైప్ ఉంటదో, ఇంకా చీఫ్ గెస్ట్‌ని పిలిచి మీరు ఇనాగ్రేట్ చేసి ప్లేయర్స్ అందరికీ కూడా ఒక మోటివేటివ్ స్పీచ్ ఇచ్చి ప్రతి ఇనాగ్రేషన్ టోర్నమెంట్స్‌లో అండ్ ఎలా ఉండింది ఆ ఫీలింగ్ అది? నిజంగా మోస్ట్ ఆనర్డ్ అది. ఎందుకంటే నేను చదివిన కాలేజ్‌కి నేను చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాను. మై ఫస్ట్ చీఫ్ గెస్ట్‌గా వెళ్ళింది నేను ఎస్ఆర్ఎంలో చదివాను. ఓకే. అక్కడికే నేను నా ఫస్ట్ టైం చీఫ్ గెస్ట్‌కి వెళ్ళాను. సో వెరీ ప్రౌడ్ మూమెంట్. అది అందరూ ఏముందిలే అంటారు కానీ అవును. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఐ వాస్ వెరీ వెరీ హెడ్ ఆఫ్ ద హీల్స్ అంటారు కదా! అలా చాలా హ్యాపీ అయిన ఒక మూమెంట్ అది. మెమరబుల్ మూమెంట్ అది. ఇక్కడ పిలవట్లేదు అని కాదు. నేను రిక్రూట్ అయిపోయిన తర్వాత నేను అక్కడే ఉంటున్నాను. ఓకే. సో నేను ఇక్కడికి వచ్చింది మేబీ ఇక్కడ ఉంటే పిలుస్తారేమో మేబీ నేను అక్కడే ఉండడం వల్ల వాళ్ళు పిలుస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంకరేజ్ చేయరు అని కాదు, ఎంకరేజ్ చేయకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదని కాదు. ఓకే. అండ్ ఫ్యూ పీపుల్ ఇన్ ద అసోసియేషన్, నామన్ సార్ అలా వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. కెన్ నేతన్, గౌతమ్ అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఇట్ డిపెండ్స్, ఉమెన్ కేటగిరీ అని కాదు కానీ ఉమెన్కి ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రో లీగ్స్ ఏమైనా కూడా మెన్కే అవుతాయి. అవును. యా, అంటే ఎందుకని ల్యాక్ ఆఫ్ ప్లేయర్స్ కదా? ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు ఒక టోర్నమెంట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 7-8 టీమ్స్ వస్తే బాగుంటుంది ఆ టోర్నమెంట్. ఇప్పుడు రీసెంట్ గా అసోసియేషన్ ఒక ప్రో లీగ్ చేశారు హైదరాబాద్లో. హైదరాబాద్. రైట్ రైట్. సో అవును. అక్కడ చాలా మంది ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వచ్చారు సెలక్షన్ ట్రయల్స్ కి. అంటే ఫర్ మెన్, నాట్ ఫర్ ఉమెన్, రైట్? మెన్ మెన్కి అయ్యింది. లైక్ 4 to 5 టీమ్సా పెట్టింది? టీమ్స్ అయినట్టు. యా యా. నాట్ షూర్. అవును. ఉమెన్ కి ఇప్పుడు ఒక టోర్నమెంట్ పెడితే ఒక 5 టీమ్స్ కూడా ఎంట్రీ ఇవ్వట్లేదు. సో ఒక లీగ్ పెట్టిన అంటే ప్లేయర్స్ ఎవరు ముందుకు రావట్లేదు. రైట్. అరే దీంట్లో కెరియర్ ఉంటుంది ఆడదాం అని. ఇప్పుడు తక్కువ అమ్మాయిలు బయటకు వచ్చి ఆడడం ఆడుతున్నారు, ఆడట్లేదని కాదు, చాలా తక్కువ మంది. నేను యూజీ ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 15-20 టీమ్స్ దాకా వచ్చేవి ఒక టోర్నమెంట్ అవుతుంది అంటే కాలేజ్. ఇప్పుడు టోర్నమెంట్ అవుతుంది అంటే 5-6 టీమ్స్ కూడా రావట్లేదు. ఒక 3-on-3 టోర్నమెంట్ అయినా కూడా, 5-on-5 టోర్నమెంట్ అయినా కూడా. అదే చెన్నైలో అయితే ఇక్కడ ఒక ఐ మీన్ లీగ్స్ అవుతాయి అనమాట. ఇక్కడ అవుతాయి, అక్కడ అవుతాయి. నేను అక్కడ క్లబ్ సైన్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ టీమ్. మాకు ఒక టీం ఉంది అక్కడ. సో అక్కడ ఒక స్టేట్ ఛాంపియన్షిప్ అవుతే, అంటే సీనియర్ నేషనల్స్ ముందు ఒక స్టేట్ ఛాంపియన్షిప్ అవుతే దాంట్లో ఈజీగా ఒక మెన్ అయితే ఒక 100 టీమ్స్ ఎంట్రీ ఇస్తాయి. ఓకే. వాళ్ళు అది కండక్ట్ చేయలేక డిస్ట్రిక్ట్స్ లో దాంట్లోనే ఇంటర్ డిస్ట్రిక్ట్ పెట్టి దాంట్లో ఫస్ట్ టాప్ 3 వచ్చిన వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. మన దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ 3 రోజులు అయిపోతుంది. అసలు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక టీం ఇంకా యునానిమస్ గా ఒకటే టీం ఆడుతుంది నాకు తెలిసి. అంటే రారు బయటికి గర్ల్స్ తక్కువ. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను ఉన్నప్పుడు ఇంకా నేను జూనియర్ గా ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు ఆడడానికి కూడా.